సమయం కాలాతీతమైంది. వేదిక మీద ఉన్న పెద్దలు, హాజరైన మీ అందరికీ జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తున్నాను. గ్రీన్ సలాం కూడా. బుజ్జా భిక్షమయ్య గారు పుస్తకాలు వరుసగా వస్తున్నాయి. ఈ పుస్తకాల యొక్క సారాంశము, సందేశము నాకు అర్థమైన వరకు 2-3 మాటల్లో తెలియజేస్తాను. 1 నిమిషం కాబట్టి 2-3 మాటల్లో తెలియజేస్తాను. భారతదేశంలో కులం అనేటువంటిది క్యాన్సర్ జబ్బు కంటే, ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బుగా ఉంది. ఈ కులాన్ని నిర్మూలించాలనేటువంటి లక్ష్యం కలిగినటువంటి వాళ్ళ మధ్యలో ఐక్యత లేదు. అనేక సంఘాలుగా విభజితమై ఉన్నారు. భారతదేశం ఈ రోజుకి కూడా ప్రపంచ మానవాళి ఆకలి సూచిలో 107వ స్థానంలో ఉంది. దారిద్ర్య రేఖలో చూసుకున్నప్పుడు 111వ స్థానంలో ఉంది. ఒకవైపున ఆకలి, మరొక వైపున అవమానం పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఆకలికి, అవమానానికి మధ్యలో ఒక సంధి కుదుర్చేటువంటి ఒక ప్రక్రియ భిక్షమన్న యొక్క పుస్తకంలో దాగి ఉంటది. ఏ అవమానాల బాట నుంచి వచ్చిండో ఆ అవమానాలు తొలగిపోవాలి అంటే అంబేద్కర్ తప్ప మరొక మార్గం లేదని చెప్పి విశ్వసించినటువంటి నాయకుడు బొజ్జా భిక్షమన్న. సేమ్ టైం ఈ దేశంలో అన్ని రకాల అసమానతలు పోగొట్టాలి అని చెప్పేసానంటే మార్క్స్ అంటే విదేశాల్లో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ద్వారా ఈ దేశం ఆయన ఎందుకు ఈ దేశానికి ఉపయోగపడ్డదని చెప్తున్నటువంటి వాళ్ళని కూడా ఆయన ప్రత్యక్షంగా చూశాడు. వాళ్ళ వక్రీకరణలు, వాళ్ళ మాటలన్నిటిని కూడా ఖండించాడు. మార్క్స్ యొక్క ఔన్నత్యాన్ని, అంబేద్కర్ యొక్క అవమానానికి, ఆకలికి, ఈ రెండింటికి వ్యతిరేకంగా ఒక ఐక్యతని కూడగట్టేటువంటి ప్రయత్నాన్ని వారు సాధించారు, ఛేదిస్తున్నారు, ముందుకు సాగుతున్నారు. అది అభినందనీయమైనటువంటి విషయం. భిక్షమన్న అంటే మహబూబాబాద్ తాలూకా, మాది మహబూబాబాద్ తాలూకా. రాములు గారు, భిక్షమన్న ఈ వేదిక మీద ఉన్నారు. మా మహబూబాబాద్ తాలూకాకి అంబేద్కర్ని, మా మహబూబాబాద్ తాలూకాకి మార్క్స్ని మా మహబూబాబాద్ తాలూకాలో పరిచయం చేసినటువంటి వాళ్ళలో వీరే ఉన్నారు. ఇలాంటి పోరాటాలకి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి గౌరవనీయులు పెద్దలు కాకి మాధవరావు గారు ఇక్కడే ఉన్నారు. నేను ఒక్కటే మాటలో చెప్పాదలుచుకుంది ఏంటంటే, భిక్షమన్న లాంటి ఒక గొప్ప వ్యక్తి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలబడుతున్నటువంటి వ్యక్తిగా భిక్షమన్న ఉన్నాడు. నాలాంటి వాళ్ళకు కూడా స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సామాజిక అంశాల మీద పోరాడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రోజు పుస్తకాలలో ఉన్నటువంటి అనేక ఆర్టికల్స్ మహానుభావుల యొక్క లక్ష్యాలు, ఆశయాలు ప్రజల్లోకి విస్తారంగా వెళ్ళాలి. వ్యక్తులకు కోరికలు మాత్రమే ఉంటాయి, మహానుభావులకి లక్ష్యాలు, ఆశయాలు ఉంటాయి. లక్ష్యం, ఆశయం అనేటువంటిది సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. వ్యక్తి కోరిక అనేది తన వ్యక్తిగత జీవిత అభివృద్ధికే ఉపయోగపడుతుంది అని చెప్పేటువంటి పద్ధతులలో ఈ పుస్తకం ఉన్నది. ఇలాంటి పుస్తకాలు అనేకం మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో భిక్షమన్న ఈ సభలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భిక్షమన్న అనేక తరాలకు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాతగా నిలబడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.